ఇవాళ చపాతీ చేయడం చూద్దాము. ఫస్ట్ పిండి తీసుకోండి, ఆ తర్వాత సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్, ఆ తర్వాత వాటర్ తీసుకోవాలి. ఎంత అవసరమో అంత వాటర్ తీసుకొని మంచిగా కలుపుకోండి చూపిస్తున్నట్టు. ఇవాళ చపాతీ మా ఆంటీ చేస్తుంది. యాక్చువల్లీ నాకు పిండి కలిపితే కొంచెం చేతులు నొస్తాయని నేను కలపను, ఎప్పుడో ఒకసారి చేస్తాను నేను చపాతీ. సో ఆంటీ అయితే చాలా ఫాస్ట్గా చేస్తానని ఇవాళ ఆంటీ చేస్తుంది. సో మంచిగా ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ తీసుకొని పిండి నీట్గా కలుపుకోండి చూపిస్తున్నట్టు. నీట్గా దగ్గరకు వచ్చే వరకు అట్లా కలుపుకోవాలి. మొత్తం పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇంకా కొంచెం ఆయిల్ తీసుకోండి, మంచిగా కలుపుకోండి మెత్తగా. అట్లా మెత్తగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టాలి. ఆ తర్వాత చపాతీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా పిండి మొత్తం ఇట్లా దగ్గరకు అయిపోవాలి. పిండి అంతా ఇట్లా దగ్గరకు అయిపోయింది కదా, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. ఆ తర్వాత చపాతీ చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు ఒక రౌండ్ బాల్ తీసుకొని దాన్ని ఇట్లా మెత్తగా చేసుకోండి. రౌండ్గా బాల్ చేసుకొని దీన్ని ఫస్ట్ మడత చపాతీ చేస్తున్నాము. ఫస్ట్ ఇట్లా రౌండ్ కోలాతో చిన్న చపాతీ చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దాన్ని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి ఇట్లా ఒక లేయర్ అండ్ ఇంకో లేయర్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ మనం పిండి వేసుకోవాలి. చపాతీ చేయడానికి పిండి వేసి మంచిగా ఇప్పుడు కోలాతో రౌండ్గా చేయాలి చపాతీని చూపిస్తున్నట్టు. ఇప్పుడు పిండి వేస్తే ఏంటంటే కింద సాఫ్ట్గా మూవ్ అవుతుంది. ఇట్లా తీస్తూ చూపించినట్టు చేసుకోండి చపాతీ. చేయడం అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని దీని మీద ఇప్పుడు చపాతీ వేద్దాము. ఇది మడత చపాతీ కదా, పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. మళ్ళా ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఒకసారి టర్న్ చేయండి. ఇట్లా మంచిగా పొంగుతుంది చూడండి పిండి. ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది చపాతీ. ఇది మడత చపాతీ అన్నమాట. సో మన మడత చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇది తీసేసి పక్కనున్న బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ చపాతీ చేద్దాము. ఇది నార్మల్ చపాతీ రౌండ్ తీసుకొని మంచిగా బాల్ లాగా చేసుకొని పిండి అప్లై చేయండి. పిండి అప్లై చేసుకొని కోలాతో రౌండ్ చేయండి. ఇది నార్మల్ చపాతీ వితౌట్ ఆయిల్. చూడండి ఆంటీ చాలా ఫాస్ట్ చేస్తుంది, అందుకే ఆంటీ అయితే బెటర్ అని నేనైతే చేయలేను ఇంత చపాతీలన్నీ. సో ఇక చపాతీ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా ప్యాన్ మీద వేసుకుందాం వితౌట్ ఆయిల్. ఇది కూడా మంచిగానే పొంగుతుంది చపాతీ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెనకల తిప్పేసుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ చపాతీ కూడా రెడీ అయిపోయింది. సో ఇది కూడా బౌల్లో తీసేసుకుందాం.